ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం. ఇప్పటికే పార్టీలతో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్ లో మరో 3 కొత్త పార్టీలు రంగంలోకి రాబోతున్నాయా? 2029 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ కదలికలేంటి? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏపీ పాలిటిక్స్ ఎటు వెళ్తుందో క్లియర్ పిక్చర్ వస్తుంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ, విపక్షంగా వైసీపీ, ఇవే కాకుండా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ, జై భీమ్, జేడి లక్ష్మీనారాయణ, జై భారత్ పార్టీలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో 3 కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముందుగా మొదటి పార్టీ గురించి చూద్దాం. మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కొత్త పార్టీ ఏర్పాటుకు చురుగ్గా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే వివిధ వర్గాల ప్రతినిధులతో భేటీలు, భావ సారూప్యం ఉన్న వ్యక్తులతో డిస్కషన్లు. 2029 ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో రంగంలోకి దించాలని ప్లాన్. తన ఇమేజ్ ను క్యాష్ చేసుకుని కొంతైన రాజకీయ ప్రభావం చూపాలి అన్నదే లక్ష్యంగా కనిపిస్తుంది. ఇక రెండో కీలక పేరు మాజీ వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన కూడా కొత్త పార్టీపై ఆలోచనలు చేస్తున్నారని టాక్. వైసీపీకి చెందిన ఒకనాటి తన మిత్రులతో సంప్రదింపులు. సీఎంఆలో బలమైన సామాజిక వర్గాల పెద్దలను ఆకట్టుకునే ప్రయత్నం. వైసీపీలో ఒకప్పుడు నంబర్ 2 స్థానంలో ఉన్న అనుభవం. ఏపీ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా తన పార్టీని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇక మూడో పార్టీ రాయలసీమ కేంద్రంగా కొత్త పార్టీ. గ్రేటర్ రాయలసీమ ఉమ్మడి 6 జిల్లాలే లక్ష్యం. 2 ప్రధాన పార్టీలపై ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన. సీమలో ప్రాంతీయ అస్తిత్వాన్ని రాజకీయంగా మార్చే ప్రయత్నం. ఈ పార్టీ వస్తే ముఖ్యంగా వైసీపీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవా అన్న చర్చ కూడా నడుస్తుంది. మొత్తంగా చూస్తే 2029 ఎన్నికల నాటికి డజన్కు పైగా పార్టీలు రంగంలో ఉండొచ్చని రాజకీయ వర్గాల అంచనా. ప్రతి నాయకుడు తమ ఇమేజ్ ను ఫనంగా పెట్టడం, తమ సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని ప్లస్ గా మలుచుకోవడం, కొంతైనా ప్రభావం చూపితే భవిష్యత్తులో గుర్తింపు వస్తుందన్న ఆశ. ఇదే ఈ కొత్త పార్టీల వెనుక ఉన్న ప్రధాన ఆలోచనగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న, ఈ కొత్త పార్టీలకు నిజంగా ఛాన్స్ ఉందా? విశ్లేషకులు చెబుతున్నది ఏంటి? విశ్లేషకులు చెబుతుంది ఏంటంటే ఏపీ రాజకీయాలు పూర్తిగా కూటమి వర్సెస్ వైసీపీగా డివైడ్ అయ్యాయి. గెలిచే పార్టీకి మాత్రమే ఓటేసే ట్రెండ్, ఇండిపెండెంట్లు గెలిచే పరిస్థితి లేకపోవడం, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లాంటి చరిత్ర ఉన్న పార్టీలకే డిపాజిట్లు రావడం లేదు. ఇలాంటి వాతావరణంలో కొత్త పార్టీలు నిలబడడం అంత ఈజీ కాదు. కొత్త పార్టీల పుట్టుక ఏపీ రాజకీయాల్లో ఒక రకమైన రాజకీయ చైతన్యానికి ప్రతీకగా కొంతమంది భావిస్తున్నారు. ఇవి గేమ్ చేంజర్ అవుతాయా, లేక కొన్ని నెలల్లో మాయమవుతాయా? 2029లో ఎవరిలా పనిచేస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక హాట్ పొలిటికల్ అప్డేట్ తో.